ఇక కనుమ రోజు కాకి కూడా బయలుదేరదంటారు. కాబట్టి కనుమ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఊరి పొలిమేర దాటకుండా మీరు చూసుకోండి. ఈ కనుమ రోజున ముఖ్యంగా పశు పూజ అనేటువంటిది చేస్తారు. మనకు ధన సంపాదనకి మార్గమైనటువంటి పశు అనగా ఎద్దులని, వృషభాలని చక్కగా స్నానమాచరించి, అలంకరించి, వస్త్రములు సమర్పించి, గజ్జెలు కట్టి ఆ రోజంతా యథేచ్ఛగా ఆనందంగా తిరగమని ఆ ఊరిలో వదిలేస్తారు. ఈ విధంగా పశు పూజ అనేటువంటిది చేయడం కూడా కనుమ రోజున ఉన్నటువంటిది. ఈ కనుమ రోజునే కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుందని నానుడి. ఈ యొక్క హేమంత శిశిరుతుల్లో చలికాలంలో కాకి బలిష్టంగా ఉంటుంది. ఈ చలికాలంలో మానవుడు కృంగిపోతాడు. కాబట్టి ఇక ఈ సంక్రాంతి పండుగ నుంచి ఆ కాకికి ఉన్నటువంటి బలిష్టమంతా మానవుడికి వస్తుంది. మానవుడికి ఉన్నటువంటి బలహీనత కాకికి వస్తుందని ఈ శాస్త్ర ప్రమాణం. ఇక ఈ కనుమ రోజున ప్రధానంగా ఈ సంక్రాంతి రోజున ఏవైతే పిండి వంటతో చేసినటువంటి పక్షుల ఆకారాలు ఉంటాయో ఈ కనుమ రోజున అందరికీ అనగా పక్షులకి ఆహారంగా ఆ పిల్లలకు వేసినటువంటి ఆ పక్షి పిండి వంటకాల హారాన్ని ఈ యొక్క కనుమ రోజున మనము పక్షులకి ఆహారంగా వేస్తాం. ఇక ఈ కనుమ రోజునే ఇంట్లో చక్కగా సంక్రాంతి కొలువులు అనగా సంక్రాంతి బొమ్మల కొలువులు అనేటువంటివి ఏర్పాటు చేస్తాం. కాబట్టి చక్కగా మన చరిత్రని, మన పురాణాన్ని తెలిపే బొమ్మలనే ఈ యొక్క బొమ్మల కొలువులో పెట్టేటట్టుగా చూడండి. అంతేకాకుండా ఈ రోజున ఎడ్ల పందాలు, కోడి పందాలు విరివిగా జరుగుతాయి. మరియు దేవరకద్ర లాంటి ప్రాంతాల్లో కొట్లాటలు అనగా కట్టెలతో కుమ్ములాటలు అనేటువంటివి ఈరోజు బాగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ కనుమ రోజున మనం ఒకవైపు పశుపూజ చేస్తూ ఇంకొక వైపు జంతువధ చేసి వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాం. కాబట్టి ఈ రోజున సాధ్యమైనంత వరకు విసర్జించే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినం రోజున అభ్యంగన స్నానం అనేది చెప్పబడి ఉంది. నారాయణ యొక్క స్మరణం అనేది చెప్పబడి ఉంది. అమావాస్య, పుష్యమాసము, ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున కూడా పిండ ప్రదానం జరుగుతుంది. అలాగే సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో తాంత్రిక దేవత యొక్క శక్తి మనకు లభించాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి ఇలాంటి హోమాది కార్యక్రమాలు మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ కూడాను మనస్సులో పెట్టుకొని మీకు దగ్గరలో మంచి పండితుల చేత ఈ చెప్పిన విధంగా పరిహారాలు పాటించి కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో ఆనందంగా జీవించి ఉంటారు. చక్కగా దైవానుగ్రహాన్ని, ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని అభిలషిస్తూ ఇవి చేసుకోలేనటువంటి వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మీరు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.